హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం. ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియోలో మనము కరీంనగర్లో ఉన్నటువంటి విజయదుర్గ నర్సరీకి వచ్చాము. ఇక్కడ మనకి రానున్న వర్షాకాలంలో మంచి అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, అవన్నీ చూద్దాము. మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రానున్న కాలంలో మనకి ఎండలు ఎక్కువ పెరుగుతున్నాయి, పర్యావరణ మీద ప్రేమ పెరుగుతుంది. ఈ క్రమంలోనే మనకి ఏ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది, రకరకాల మొక్కలు చూపించబోతున్నాము. ఇక్కడ నుంచి మనము మొదలు పెడదాము చక్కగా. ఇక్కడ మంచి మల్లెపూలు ఉన్నాయి. మనకి ఈ మల్లెపూలు మనకి నాటుకుంటే స్లోగా చూపించండి. మల్లెపూలు మనకి తెలుసు ఇంటింటా మన కుండీలో నాటుకోవచ్చు. ఇక్కడ కుండీలో పెరిగిన ఉన్నాయండి. ఇప్పుడు రానున్న కాలంలో అర్బనైజేషన్ వల్ల, అంటే పట్టణీకరణ వల్ల మనకి ప్లేస్ చాలా తక్కువ కనబడుతుంది. కాబట్టి మనకి ఈ కుండీలో కూడా నాటుకోవచ్చు అండి. ఇది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఉన్న కూడా పెంచుకోవచ్చు, నేల లేకపోయినా పెంచుకోవచ్చు. ఈ సన్న జాజులు ఉన్నాయి ఇక్కడ. మనం ఫస్ట్ మల్లెపూలతో ఎందుకు స్టార్ట్ చేసామంటే, మల్లెపూలు సన్నజాజి పూలు ఉన్నాయి, మనకి మాలలు కట్టుకోవచ్చు. రకరకాల ఇక్కడ కాగడ మల్లెలు ఉన్నాయి, రకరకాల మల్లె చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మీరు కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్ లో కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు ప్రిఫర్ చేయండి. క్రోటాన్స్ ఉన్నాయండి, ఇలా సన్నటి లీవ్స్ ఉన్నాయి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ గా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ గా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా మనకి చాలా సన్నని ఎల్లో కలర్స్ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి వర్ణ ద్రవ్యాల వల్ల మనకి పత్రహరిత స్థానంలో ఈ ఎల్లో కలర్ వచ్చింది. కాబట్టి మనం చక్కగా మనం బార్డర్ లాగా పెట్టుకోవచ్చు. ఇంట్లో మనకి ఇండోర్ ప్లాంట్స్ లాగా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, చాలా చక్కగా ఉంది. ఇది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. వీటిని అన్నింటిని కూడా మనము క్రోటాన్స్ అంటాం. ఈ ఇవి ఇక్కడ చూడండి, మందారాలు ఉన్నాయి. మనకి రకరకాల మందారాలు ఉన్నాయి. మనకి మందార చెట్లు చాలా మీకు తెలుసు. మందార అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఈ మందారాలు హైబిస్కస్ అని అంటాము మనము ఇంగ్లీష్ లో. రకరకాల పుష్పాలను హైబిస్కస్ అని పిలుస్తాము. మందార పూలు రకరకాల ఎరుపు, తెలుపు, ఎల్లో కలర్ చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. మన కుండీలో కూడా పెంచుకోవచ్చు, పెద్ద ప్లేస్ అక్కర్లేదు. చాలా ఇవన్నీ కూడా మనకి మందారాలో విశిష్టం ఏంటంటే, మనకి హెయిర్ గ్రోత్ సంబంధించిన, అంటే వెంట్రుకలు పెరగడానికి, అంటే మన కేశాలకి, అంటే హెయిర్ టానిక్ లాగా పనికి వస్తుంది. మనకి ఇంటింటా పెంచుకోవచ్చు ఈ మందార చెట్లు. ఇవి ప్రిఫర్ చేయండి మీరు. మందార వచ్చే మాన్సూన్ లో, వర్షాకాలంలో ఈ మందార కూడా ప్లాన్ చేసుకోండి మీరు. ఇక్కడ చూడండి, మనకి కలువ పూలు వేస్తారు ఇక్కడ. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి తొట్టి పెట్టుకొని, లాంగ్ షాట్ లో చూడండి, ఇలాంటి మంచి తొట్టి పెట్టుకొని కలువలు వేసుకోవచ్చు. మంచిగా మనకు చెరువు మట్టి వేసుకుంటే చాలా అందమైన పుష్పాలు వస్తాయి. మనకి పూజ కూడా వాడుకోవచ్చు. వేరే కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనము ఈ కలువ పూలు వేసుకోవచ్చు, తామర పూలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనము ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అన్ని రకాల మొక్కలు చూపిస్తాం. మనకి చెట్లు, రకరకాల ప్లాంట్స్ ఉంటాయి. మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు, మనకి ఇక్కడ నర్సరీలు అన్ని దొరుకుతున్నాయి. మనకి ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ ఇది మనము ఒక దేవుడి పూజా మందిరం పక్కన కూడా పెట్టుకోవచ్చు. అవుట్డోర్ లో తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మంచి పుష్పాలు వస్తూ ఉంటాయి. రకరకాల మనకి గులాబీలు ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. గులాబీ, ఎరుపు, తెలుపు, పసుపు, మనకి ఒకటేమిటి రకరకాల కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. మనకి ఇది ప్రత్యేకత ఏంటంటే తక్కువ వాటర్ తీసుకుంటుంది. మనకి హార్స్ కండిషన్ లో పెరుగుతుంది. కాబట్టి మనం కుండీలో పెంచుకోవచ్చు, బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు, అపార్ట్మెంట్ లో, ప్లాట్లలో మనము చక్కగా పెంచుకోవచ్చు. ఈ మీరు ప్రిఫర్ చేయండి. మీరు చాలా టేస్ట్ గులాబీలు ప్రిఫర్ చేయండి. తక్కువ వాటర్ తీసుకొని మనకు ఎక్కువ పుష్పాలు కూడా అందిస్తుంటాయి, మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. కొంచెం చిన్నపిల్లలకు దూరంగా కూడా పెట్టండి, ముళ్ళు ఉంటాయి కాబట్టి. కొంచెం మనకి ఒక హైట్ లో పెంచుకుంటే బాగుంటుంది. అపార్ట్మెంట్ లో కానీ, లేకపోతే చిన్న చిన్న ఫ్లాట్స్ లో కానీ మనం పెంచుకోవచ్చు. గోడ మీద పెట్టుకుంటే చాలా చక్కగా పెరుగుతాయి. సో ఇవి కూడా మీరు ప్రిఫర్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ చూసారు, అందరికి తెలుసు చాలా మందికి. ఇది కారో పాండల చెట్టు అంటాం, రాకీ పూలు అని కూడా అంటాము, పాసి ఫ్లోరా అని కూడా పిలుస్తాము. మంచి తీగ అంటే క్లైంబర్ అనమాట. ఇది కూడా పెంచుకొని చాలా అందంగా కనబడుతుంది. మనకి అపార్ట్మెంట్ లో గ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేదా మనకి ఇండిపెండెంట్ హౌస్ లో కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది కొంచెం తీగ జాతి, కొంచెం వాటరింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దీన్ని కారో పాండవ పూలు లేదా మనకి రాఖీ పుష్పం అని పిలుస్తారు. చక్కగా ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి మీరు. చూడండి, ఇక్కడ రకరకాల క్రోటన్స్ ఉన్నాయండి. అన్ని క్రోటన్సే. ఇవి యాక్చువల్ గా పత్రహరితంలో రకరకాల కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ అనేవి ఎలుపు, మనకి ఎరుపు కానీ తెలుపు. చూడండి, ఇక్కడ ఎరుపు ఉంది, ఎరుపు రంగులో ఉన్నాయి ఆకులు. ఎల్లో మనకి పసుపు రంగులో ఉన్నాయి, మరి పత్రహరిత రంగులో ఉన్నాయి, ఆకుపచ్చ రంగులో. ఈ రకరకాల రంగుల్లో ఉంటాయి. వీటిని క్రోటన్స్ అంటాము. క్రోటన్స్ అద్భుతంగా ఉంటాయి. మన ఇంట్లో నాటుకోవచ్చు. అవుట్డోర్ లో కూడా చాలా చక్కగా పెరుగుతాయి. ఎక్కువ అవుట్డోర్ మనం ప్రిఫర్ చేయొచ్చు. ఈ వెడల్పాటి ఆకులు ఉన్నాయి, సన్నటి ఆకులు ఉన్నాయి అక్కడ, అవి కూడా చూడండి.
రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ సన్నటి ఆకులు కూడా ఉన్నాయి. ఇక్కడ వెడల్పాటి ఆకులు కనబడతా ఉన్నాయి మనకి. ఈ వెడల్పాటి ఆకులు చాలా అందంగా కనబడతాయి. ఇక్కడ సన్నటి ఆకులు కూడా ఉన్నాయి. ఇవి కూడా చూడడానికి చాలా అద్భుతంగా కనబడతాయి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా క్రోటన్స్ అన్నమాట. క్రోటన్స్ అనేవి యుఫోర్బియేసి కుటుంబానికి చెందినటువంటివి. ఈ పశువులు కానీ అవి తినవు. మనకి అవుట్డోర్ లో కూడా వేసుకోవచ్చు, ఇండోర్ లో కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి మీరు మామూలు మొక్కలుగా కాకుండా ఇలా రకరకాల మొక్కలు, అంటే మంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే రంగురంగుల మొక్కలు నాటినప్పుడు కేవలం పుష్పాలు ఇచ్చే మొక్కలే కాకుండా రకరకాల రంగులో ఉన్నటువంటి మొక్కలు నాటినప్పుడు మనకు ఆనందంతో పాటు ఆహ్లాదం కూడా కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కుండీలు పెట్టుకోవడానికి గ్రిల్స్ కూడా ఇస్తున్నారు. ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. చూద్దాము మనం. ఇక్కడ పైకస్ ఉన్నాయి. ఇక్కడ పైకస్ బెంజామిన్ అనే ప్లాంట్స్ ఉంది. ఇది కూడా అవుట్డోర్ లో చాలా చక్కగా పెరుగుతుంది. ఇది అవుట్డోర్ లో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినటువంటి ఆరేకా పామ్స్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అన్నమాట. మన రన్నింగ్ ఫ్యాషన్ ఆరేకా పామ్స్ ఉంటాయి. ఇవి మంచి వాటర్ తీసుకుంటాయి. బోత్ ఇండోర్ ప్లాంట్స్ గా గాను మరియు అవుట్డోర్ ప్లాంట్స్ గా పనికి వస్తాయి. అరేకా పామ్ అంటారు వీటిని. ఇక్కడ చూడండి, మనకి సపోటా ఉంది. మనకి బోన్సాయ్ అంటాం అన్నమాట. తక్కువ హైట్ లో పెరుగుతాయి. ఎక్కువ వృక్షాలు కాకుండా తక్కువ హైట్ లో పెరిగేటువంటి బోన్సాయ్ ఉంది. ఇక్కడ చూడండి, మంచి మధురమైనటువంటి సపోటా కూడా పెరుగుతుంది. మీరు ట్రై చేయండి. తక్కువ ప్లేస్ ఉంటే చిన్న కుండీలో గోళంలో కానీ పెట్టుకోవచ్చు మీరు. అవి మంచి పుష్పాలు ఇస్తాయి. ఇక్కడ మనకి సపోటా అమ్ముతున్నారు. ఇంకా రకరకాలుగా ఇక్కడ ఫైకస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి ట్రై చేయండి మీరు. చూడండి, ఇక్కడ ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులా పూస్తున్నాయి. ఇక్కడ మనకి ఈ ట్రై చేయండి. మనకి ఇవి కూడా చాలా కొంచెం ప్లేస్ ఉంటే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. ఇక్కడ ఇక్కడ చూడండి, మర్వం కూడా ఉంది మనకి. మాలలు అంటే పువ్వు మాలల్లో వేసుకుంటారు. మంచి సువాసన వస్తుంది. మర్వం అంటారు. ఇది కొంచెం అరుదుగా దొరుకుతుంది. ఈ మర్వాన్ని కూడా ఇక్కడ దవనం లేదా మర్వం అంటారు. ఇది కూడా ఉంది. ఇలాంటి కూడా చిన్న చిన్న కుండీలో పెంచుకోవచ్చు మీరు. పువ్వు మాలలు, మల్లెపూలు అని లేకపోతే ఇతర మాలలు అల్లినప్పుడు మధ్యలో పెట్టుకోవచ్చు. ఇలాంటివి చిన్న చిన్న ప్రయోగాలు చేయండి మీరు. ఇల్లులో మంచి వాసన కూడా వస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ గార్డెన్ అకాలిఫా అంటాము. రంగురంగుల పుష్పాలు మనకి ఎట్లాగైతే ఉంటాయి, ఇవి రంగురంగుల ఆకులు కనబడుతుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ ఉన్నాయి చూడండి. కొన్ని పర్పుల్ ఉన్నాయి, కొన్ని వాయిలెట్ రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇవి మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీటిని గార్డెన్ అకాలిఫా అంటాం. గార్డెన్ అకాలి అవుట్డోర్ ఇండోర్ లో రెండిట్లో చాలా చక్కగా మనకి కనబడతా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ముర్రయ్య కొనిగి అంటాం. వీటిని ముర్రయ్య కొనిగి అంటాం. అవుట్డోర్ చాలా చక్కగా ఉంటుంది, బుషిగా వస్తుంది. ఇది రూట్ వేసి నిమ్మ జాతికి చెందినటువంటి చాలా మంచి అందంగా ఉంటుంది, ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. అవుట్డోర్ లో ట్రై చేయండి. ఇది మురయ్య కొనిగి అంటాము. తూజా ప్లాంట్ అంటాము. తూజా మనకి అవుట్డోర్ చాలా చక్కగా ఉంటుంది. ఇది జిమ్నోస్పెర్మ్ అన్నమాట. మనకి ఇది చాలా మంచి, చూడండి, కోన్ షేప్ లో ఉంటుంది. మనకి లీవ్స్ కూడా స్కేలీ లీవ్స్ ఉంటాయి. తక్కువ నీరు తీసుకుంటుంది. మనకి నీరు తక్కువ ఇవ్వచ్చు. మనకి అవుట్డోర్ లో చాలా చక్కగా పడుతుంది. ఇంటి యొక్క ఆభరణలో చాలా అందమైనటువంటి ఈ తూజా ప్లాంట్ చూడండి. ఇది ట్రై చేయండి మీరు కూడా. తూజా ప్లాంట్ ఇక్కడ కంప్లీట్ గా మనకి ఇండోర్ సెక్షన్ ఉంది. ఇక్కడ మనకి రామబాణం లేదా నూరువరాలు చూపిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మంచి ప్లాంట్. ఇది మనకి అవుట్డోర్ ఇండోర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా క్రోటాన్స్ అన్నమాట. రకరకాల క్రోటాన్స్ ఉన్నాయి. మనకి స్లోగా చూపియండి. రకరకాల క్రోటాన్స్ ఉన్నాయి. మనకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు మీరు, లేకపోతే మీకు బంధుమిత్రులందరూ కూడా, ఆఫీసర్స్ కానీ మీ తోటి ఎంప్లాయీస్ కానీ బర్త్డేలకి మీరు కేక్స్ లాంటివి కాకుండా ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి చిన్న చిన్న మొక్కలు, బోన్సాయి మొక్కలు మనకి వేర్లు దిగినట్టుగా ఉంది. అది చాలా కూడా మీరు ఇవ్వచ్చు. మనకి రకరకాల మొక్కలు ఇవ్వచ్చు, పోతోస్ ఇవ్వచ్చు, మనకి మనీ ప్లాంట్ ఇవ్వచ్చు. రకరకాల ట్రై చేయొచ్చు. మీరు ఇంట్లో ప్రయోగాలు చేయొచ్చు. దానికి మేము ఎప్పుడు కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వర్కర్ మేము ఎప్పుడు కూడా ఇస్తాము. ఇక రకరకాల మొక్కలు ఉన్నాయి. మీరు ప్రతిదీ కూడా ట్రై చేయొచ్చు. మీరు ఇంట్లో ప్రయోగాలు కూడా చేయండి. దానికి మా సపోర్ట్ ఉంది, టెక్నికల్ సపోర్ట్ ఉంది. మా స్టూడెంట్స్ కానీ మేము కానీ మీకు సపోర్ట్ ఇస్తాము. ఇలా వస్తే మీకు ఇంకా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. ఇక్కడ బోన్సాయి ఉన్నాయండి. ఈ బోన్సాయి మొక్కలు అంటే కొన్ని ఏళ్ల సంవత్సరాల నాటివి. ఎక్కువ ఫైకస్ మరి లేదా జువ్వి జాతులను పెట్టుకుంటారు. ఇవన్నీ ఊడలు దిగాయి. కొన్ని సంవత్సరాల మొక్కలు అనమాట. 1-2 కాదు, ఒక 5 నుంచి 10 సంవత్సరాల మొక్కలు చూడండి ఎంత షార్ట్ గా ఉన్నాయి.
ఇవి మీరు గిఫ్ట్ గా ఇవ్వచ్చు. మీ అధికారులకు కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. చాలా అద్భుతమైనటువంటి గిఫ్ట్ అవుతుంది. మనకి పర్యావరణం మీద ప్రేమను చూపించిన వాళ్ళం అవుతాము. ఇక చూడండి ఆంతూరియంస్ ఉన్నాయి, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది చూడండి ప్లాస్టిక్ మొక్కలాగా కనబడుతుంది కూడా, ఇది మొక్కలే. ఎంత అందంగా ఉంది చూసారా, ఆంతూరియంస్ ఉన్నాయి. ఇవి చాలా అద్భుతమైన మొక్కలు. సృష్టిలో ప్రతి చేయవచ్చు. మీరు ఈ వీడియోలో అవగాహన పెంచుతున్నాం. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, మనం చూద్దాం తీరిగ్గా. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయండి, ఎట్లా ఉందని చూడండి. ఇక్కడ ఇలా ఉన్నాయి, అన్ని కూడా మనకి అన్ని క్రోటన్స్ ఉన్నాయి ఇక్కడ, అందమైన మొక్కలు. ప్రతిదీ కూడా స్లోగా మనకి అందాన్ని మనం ఎత్తుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది కూడా ఈ డ్వార్ఫ్ ప్లాంట్స్ అంటున్నాడు, చిన్నగా పెరుగుతాయి, అందంగా ఉంటాయి, తక్కువ నీరు తీసుకుంటుంది. కాబట్టి మనకు చాలా చక్కటి ఆంబియన్స్ కానీ బెడ్రూమ్ లో కానీ మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, మనం బెడ్రూమ్ లో పెట్టుకునే స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్నేక్ ప్లాంట్స్. ఇక్కడ రండి, డిఫరెంట్ డిఫరెంట్ స్నేక్. ఇప్పుడు ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్, వీటిని సాన్సివేరా అంటాము. ఇవి చూసినట్లయితే మనకి రాత్రిపూట మంచి ఇందులో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి రాత్రిపూట మనకి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది. మరి విషపు కిచెన్ దగ్గర పెట్టుకుంటే కిచెన్ లో వంట చేసేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి వాయువులు వస్తుంటాయి, వాటిని తీసుకొని అబ్జర్వ్ చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి మనకు ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం వాడుకొని ఇది బెడ్రూమ్ లో కానీ కిచెన్ లో కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనకి మంచి ఆక్సిజన్ కూడా అందిస్తుంది. చూద్దాం, ఇంకా అలా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. అవుట్డోర్ లో పెట్టుకుని, ఇండోర్ లో పెట్టుకుని ఆల్రెడీ మనం చేసాం ఒక వీడియో, అది కూడా చూడండి. మనం డిస్క్రిప్షన్ చూడండి ఎంత బాగున్నాయండి, ఎల్లో గ్రీన్ మంచిగా. ఈ స్పైడర్ ప్లాంట్స్ అంటాము. ఇండోర్ కి అవుట్డోర్ కి రెండింటికి కూడా అనుకూలతలు కలిగి ఉంటాయి. మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇది మోనోకాట్ చూసారు కదా, ఇది మనకు కూడా రాత్రిపూట కూడా మంచి ఆంబియన్స్ కలిగి ఉంటుంది. లైట్ వేసినప్పుడు చాలా రిచ్ లుక్ వస్తుంది మనకి. ఇది ఎంత బాగుంటుంది, దీనికి అసలు తక్కువ నీరు అవసరం పడుతుంది మనకి, ఎక్కువ కేర్ కూడా అవసరం లేదని చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా వస్తుంది, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది రబ్బర్ ప్లాంట్ అండి, చూడండి మంచి దళసరి ఆకులు ఉన్నాయి. ఈ రబ్బర్ ప్లాంట్ మనకి, ఇది కూడా మనకి మంచి ఆంబియన్స్ కలిగి ఉంటుంది. తక్కువ వాటర్ ఇవ్వచ్చు, మనకి స్లో గ్రోత్ ఉంటుంది. ఇది ఫైకస్ అంటే మర్రి జాతికి, మర్రి కాదు కానీ మర్రికి సంబంధించినటువంటి చెట్టు అన్నమాట. మంచి ఆంబియన్స్ కలిగిస్తుంది. మంచిగా మనకు ఇంటి ఆవరణలో పెట్టుకోవచ్చు. అవుట్డోర్ లో చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇది కూడా ఫైకస్ ప్లాంట్ మనకి ఇది మనకి షార్ట్ గా ఉంది, చాలా రేర్ ప్లాంట్స్. ఫైకస్ మనం సైకస్ అంటాం. ఇవి సైకస్, ఇందులో కొన్ని రకాలు తిరుమల కొండల మీద పెరుగుతూ ఉంటాయి. చాలా అరుదైన మొక్కలు ఇవి, మనకి తక్కువ నీరు తీసుకుంటుంది, మంచి అందంగా కనబడుతుంటుంది. చూడడానికి ఇది చెట్లా ఉంది కానీ అది ఇది, దీన్ని సైకస్ అంటాము. ఇందులో సైకస్ బెడ్డోమి, సరిసినాలిస్ అనే స్పీస్ ఉన్నాయి. ఎక్కువ శేషాచలం కొండల మీద పెరుగుతూ ఉంటుంది. మన తిరుపతి పెంచుకోవచ్చు. అవుట్డోర్ లో అద్భుతంగా ఉంటుంది. మనకి ఇంటి ముందు కుండీలో పెట్టుకోవచ్చు. ప్లేస్ ఎక్కువగా ఉంటే ల్యాండ్స్కేప్ లో కూడా ప్లాంట్ చాలా అరుదైన మొక్క. ఇది కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది, మనకి ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ట్రై చేయండి. సైకస్ చాలా చూడండి ఎంత బాగుంది, పైనుంచి చూస్తే చాలా ఒక స్టార్ షేప్ లో మంచి అందంగా కనబడుతుంది. ఇది సైకస్ అంటారు. ఇది కూడా ట్రై చేయండి మీరు. అది చూడండి పామ్స్ అంటాము, అందులో రాయల్ పాము, ఫిష్ టైల్ పాము ప్లస్ ఫాక్స్ టైల్ పాము, రకరకాల పామ్స్ ఉన్నాయి. ఇక్కడ పామ్స్ అని కనబడుతున్నాయి చాలా అద్భుతంగా. ఇవి మీరు ట్రై చేయండి. కొంచెం ప్లేస్ ఉంటే ముందు పెట్టుకోవచ్చు, మన గేట్ ఇరువైపులా పెట్టుకోవచ్చు. చాలా పొడుగు పెరుగుతుంది, మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి అవుట్డోర్ లో చాలా మంచి మనం చెప్పేటువంటి ప్లాంట్ ఈ పామ్స్. రకరకాల పామ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం చూద్దాం. రాయల్ పామ్ ఉంది, ఫిష్ టైల్ పామ్ ఉంది. ఇక్కడ మనకి స్లోగా తీసుకోరండి. ఇక్కడ అరేక పామ్స్ ఉన్నాయి, మనకి అవుట్డోర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అరేక పామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ పక్కల మనకి రాయల్ పామ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆరేక పామ్స్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ నీరు తీసుకుంటుంది, మంచి లీవ్స్ ఉంటాయి. మనకి చాలా సక్సెస్ అయింది మా ప్లాంట్ అనమాట. అవుట్డోర్ ఇండోర్ రెండింటికి పనికి వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి ఆంబియన్స్ కూడా అద్భుతంగా కనబడతా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకి అపార్ట్మెంట్స్ లో కానీ ఇండివిజువల్ హౌస్ లో, మనకి ఇండిపెండెంట్ హౌస్ లో కూడా చాలా ఎక్కువగా నాటిన ప్లాంట్ అంటే అరేక పామ్ మాత్రమే. చాలా బాగుంటుంది ఇది, ఇది మీరు ప్రిఫర్ చేయండి. ఇది మంచి ఆంబియన్స్ ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ బోగన్ విల్లే అంటాము, మనం కాగిత పూలు అంటాము కొన్ని ప్రాంతాల్లో.
ఎక్కువగా బోగన్ విల్లా అంటాము. ఈ మధ్య కాలం దీన్ని ఎక్కువగా పెడతా ఉన్నారు. నీరు చాలా తక్కువ, మీరు వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. అది కొన్ని ముళ్ళు ఉంటాయి, అది సమస్య. అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు. మనకి కాంపౌండ్ వాల్ పక్కన పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది, రక్షణ కూడా ఉంటుంది. రాలినట్టు ఉంటాయి. ఇందులో పింక్, ఎల్లో, వైట్, రెడ్ రకరకాల ఉన్నాయి అనమాట. గుత్తులు గుత్తుగా పూసే కూడా ఉన్నాయి. ఇది మీరు ట్రై చేసుకోవచ్చు. మీ వాల్ కాంపౌండ్ వాల్ పెద్దగా ఉంటే మీరు నాటుకొని బయటికి జార విడుచుకుంటే అద్భుతంగా కనబడుతుంది మనకి. పొగడ చెట్టు ఇది అవుట్డోర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి మంచి కోన్ షేప్ లో వస్తుంది, బంతి లాగా వస్తుంది. మనకి షాప్స్ కానీ ముందు పెట్టుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ పొగడ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది, ఆకు రాల్చదు. ఇప్పుడు రకరకాల ఫారిన్ ప్లాంట్స్ పెడుతున్నాము, కోనో కార్పస్ లాంటివి. ఆ ప్లేస్ లో ఇవి పెట్టుకోవచ్చు. మనకి పొగడ మంచి ఫ్రూట్స్ వస్తాయి, పక్షి కూడా మంచి ఆవాసాన్ని కలిగిస్తుంది. ఇది ట్రై చేయండి మీరు. పొగడ పొగడ చెట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నూరు వరహ లేదా రామబాణం అంటాం, ఇక్సోరా అంటాము. ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇది అవుట్డోర్ ఇండోర్ కు చాలా బాగుంటుంది. ఎక్కువ ఇండోర్ లో పెట్టుకుంటా మనకి గుత్తులు గుత్తులుగా పూలు వస్తుంటాయి. మనకి రకరకాలు ఉంటాయి. మనకి సాఫ్రాన్ కలర్ కానీ, ఆరెంజ్, రెడ్, ఎల్లో, వైట్, పింక్ చాలా బాగుంటుంది. ఇక్సోరా చాలా సక్సెస్ఫుల్ అయిన ప్లాంట్. ఇది మీరు ఇంట్లో లేకపోతే మీరు ట్రై చేయండి. ఎందుకంటే పారిజాతం లాగానే ఇది కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయి, మంచి ఇదిగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా మనకి కొంచెం కమర్షియల్ గా ఆస్పెక్ట్, మీకు కొంచెం ప్లేస్ ఉంటే గనక మీరు ఇక్కడ ఎర్రచందనం కూడా అమ్ముతున్నారు. మనకి ఎర్రచందనం ఉంది ఇక్కడ. రెడ్ శాండర్, టెరో కార్పస్ శాంటలినస్ అంటారు. అందరికీ తెలిసిపోయింది ఈ మధ్య కాలంలో. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, లేఅవుట్స్ చేసే వాళ్ళు కానీ ఎర్రచందనం అమ్ముతామని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా తెలుసుకోండి. చూడండి, లీవ్స్ ఎర్రచందనం అనమాట. మనకు తెలంగాణలో వస్తుంది, చక్కగా వస్తుంది. మనకి తక్కువ నీరు తీసుకొని చాలా హైట్ గా పెరుగుతుంది. 10-12లో దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమర్షియల్ ఉంటే కూడా ఇవి నాటుకోండి. ఓపెన్ ప్లేస్ అంటే చిన్న ఎక్కువ ప్లేస్ ఉంటే నాటుకోండి. మనకి ఇది ట్రై చేయండి. ఎర్రచందనం మీద రెడ్ శాండర్స్. మనకి మునగ, ఇది మునగ ప్రిఫర్ చేయండి. కొంచెం ప్లేస్ నాటుకోండి. మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఆఫ్రికా లాంటి దేశాల్లో, పేద దేశాల్లో ఈ పొడిని వాడుతా ఉన్నారు. ఎందుకంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా ప్రసిద్ధి పొంది మునగాకు, మునగ ప్రొడక్ట్స్ చాలా ప్రసిద్ధి పొందింది. మునగకాయలు కూడా తింటూ ఉంటాము. ఏ మాత్రం ప్లేస్ ఉన్నా నాటుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి వంటకు పనికి వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం, మరియు ఆక్సిజన్ కి ఆక్సిజన్. ఇది ఈ మధ్య కాలంలో కొంచెం ఇంటి లోపల కానీ కొంచెం పెరడు లాంటి విటమిన్ సి ఉంటుంది, అందరికి తెలుసు ఇది. కాకపోతే మేము రికమెండ్ చేస్తున్నాము. మీరు చాలా మంచి పాజిటివ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. ఈ మునగ, ఉసిరి అనేటువంటివి విటమిన్ ఏ దీన్ని ప్రిఫర్ చేయండి. ఇది ఇది కంపల్సరీ నాటండి. కొంచెం ప్లేస్ ఉంటే నాటండి. మీరు పల్లెటూరులో కానీ లేదా పట్టణాల్లో కానీ కొంచెం ప్లేస్ ఉన్నప్పుడు ఇది ప్రిఫర్ చేయండి. ఇది కొంచెం వృక్షం లాగా తయారవుతుంది ఉసిరి. చూస్తున్నారుగా, సక్కులెంట్స్ అంటాం కూడా కొంచెం రసభరితంగా ఉంటాయి. మనకి స్నేక్ ప్లాంట్స్ లాగానే ఇవి కూడా. ఇవన్నీ కూడా అలోవెరా, కలబంద. మీరు అందరికి గృహ వైద్యంలో తెలిసినప్పుడు మళ్ళీ చెప్తున్నాము. ఇది గోడ మీద కానీ ఎక్కడ కానీ చిన్న కుండీలో పెట్టుకోవచ్చు. మనకి ఇందులో మంచి కాస్మెటిక్స్ ఉంటాయి, స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ రోజే స్టార్ట్ చేయండి. ఎవరైతే పెట్టని మహిళా మనులు ఎవరైనా ఉంటే ఈ రోజే పెట్టండి. ఈ క్షణమే మీరు ఒక పీస్ పెడితే అదే వస్తుంది. కమర్షియల్ గా మనం వాడుకోవచ్చు, దీని పేస్ట్ వాడుకోవచ్చు, లోపలికి తీసుకోవచ్చు, మరియు మన ముఖం మీద పెట్టుకున్న అద్భుతంగా ఉంటాయి. కాస్మెటిక్స్ లాంటివి మనం చాలా బాగా ట్రై చేసుకోవచ్చు. కలబంద. ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇది టెరీస్ అంటాము, టెరిడోఫైటా సంబంధించినటువంటిది. ఈ పక్కన మనీ ప్లాంట్ కూడా ఉంది. మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. టెరీస్ హ్యాంగింగ్ చేసుకుంటూ చూసారు కదా, హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనం బాల్కనీలో పెట్టుకోవచ్చు. దీనికి మనకు ఎటువంటి చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది. పెద్ద పెద్ద వర్రీ కావాల్సిన పని లేదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం హ్యాంగింగ్ లో వాడుకోవచ్చు టెరీస్. అంతేకాకుండా ముందు పీసులు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఆ క్రోటన్సే. ఇది చూడండి, లీఫ్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఇవన్నీ కూడా ఇక్కడ డ్రస్సినా పెట్టారు. డ్రస్సినా చాలా అద్భుతంగా ఉంది. డ్రస్సినా సన్నటి లీవ్స్ వస్తుంటాయి. డ్రస్సినా ప్లాంట్ చాలా అద్భుతం అండి. ఇది ఇండోర్ ట్రై చేయండి. ఇప్పుడు హ్యాంగింగ్స్ అన్ని చూపిస్తున్నాం. ఇక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి, టెరీస్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఆస్పరాగ లేదా శతావరి అంటాము. ఇది కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. కొన్ని ముళ్ళలాగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇలా మీరు ముందుకు వస్తుంటే ఇక్కడ టాపియోకా అంటాము, కర్ర పెండలము
లీవ్స్ చాలా బాగుంటాయి, మంచి వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ప్లాంట్ జేజే ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్ అంటాం. ఇది జిమ్నోస్పెర్మ్ రసంగా ఉంటాయి. ఇది ఎందుకంటే మనకి ఫిజియాలజీ పరంగా అంటే శరీర ధర్మ ప్రక్రియ పరంగా కొన్ని C3 C4 ప్లాంట్స్ ఉంటాయి. అట్లా మనము కొన్ని ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటాయి క్వాంటిటీ రాత్రిపూట. మీరు ఇలా చూడండి, హ్యాంగింగ్ ఇలా ట్రై చేస్తున్నాం. ఇట్లా మీరు అవుట్డోర్ కోసం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు అన్ని చూపించాము. ఇక్కడ అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ యొక్క ప్రాధాన్యత, మనం ఏమేమి అంటాము, ఇక్కడ ఏమేమి పిలుస్తాము, ఇక్కడ రకరకాల ప్లాంట్స్ మనకి ఎంత అందంగా ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేవి చక్కగా చూపించాము. నా చేతి చూడే బోన్సాయి ప్లాంట్, ఇది మా ప్రొఫెసర్ గారికి మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, మీ యొక్క టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ, మీకు లవబుల్ కానీ ఫ్రెండ్స్ అందరికి ఇవ్వండి. ఎవరి వాట్ నాట్, మీకు శ్రేయభిలాషులకు అందరూ ఉన్నాయి. డాక్టర్ మూర్తి ప్లాంట్ వారి తరపు నుండి ఈ అందమైన వీడియో చేశాము. మీకు తెలిసిన వృక్ష ప్రేమికులు అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. రానున్నటువంటి వర్ష మట్టి కానీ కుండీలు కానీ సేకరించి పెట్టుకోండి.